నందమూరి బాలకృష్ణ పైకి దురుసుగా కనిపిస్తారు, కానీ మనసు మాత్రం పసిపిల్లాడి లాంటిదని ఆయన గురించి తెలిసిన వారంతా చెబుతారు. అయితే బాలయ్య ఇటీవల రక్షాబంధన్ను తన అక్క చెల్లెమ్మలతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అప్పుడు బాలయ్యకి సంబంధించిన ఓ బాల్య స్మృతిని అక్క దగ్గుబాటి పురంధేశ్వరి పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది రక్షాబంధన్ను ఎంతో ఆనందంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. తన సోదరీమణులు లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరిలతో రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన అల్లరి మామూలుగా లేదు. అక్క చెల్లెమ్మలను ఆట పట్టిస్తూ బాలయ్య చేసిన సందడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ సందర్భంలో అక్క పురంధేశ్వరి బాలయ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఈ ఆడియో క్లారిటీ లేకపోవడంతో పురంధేశ్వరి ఏం చెప్పారో చాలా మందికి అర్థం కాలేదు. కానీ అసలు ఆమె ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. తమకి ఆప్యాయంగా రాఖీ కట్టిన అక్కా చెల్లెమ్మలకి ప్రేమగా బహుమతి కానీ డబ్బు కానీ అన్నదమ్ములు ఇవ్వటం తెలిసింది. అయితే ఈ వీడియోలో తనకి రాఖీ కట్టిన అక్క లోకేశ్వరికి ముందుగా డబ్బులిచ్చారు బాలయ్య. అయితే ఆ తర్వాత రాఖీ కట్టిన పురంధేశ్వరి, భువనేశ్వర్లకి అక్క లోకేశ్వరికి ఇచ్చిన అదే డబ్బును మళ్లీ తీసేసుకుని రిటర్న్ ఇచ్చారు. ఇది చూసిన వెంటనే పురంధేశ్వరి బాలయ్యను ఓ రేంజ్లో ఆట పట్టించారు. చీచి, ఇదే పని వీడు చిన్నప్పుడు కూడా చేశాడు. ఒకసారి బెగ్గర్కి చిన్నప్పుడు 10 పైసలు వేశాడు. అది చూసి మరి 10 పైసలేంట్రా అంటూ అమ్మ అడిగితే ఆ బిచ్చగాడికి వేసిన 10 పైసలు వెనక్కి తీసేసుకుని మళ్లీ వేశాడు అంటూ పురంధేశ్వరి చెప్పారు. ఇది విని అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు. నారా భువనేశ్వరి అయితే బాలయ్య అల్లరికి ఒకటే నవ్వు. ఇక రాఖీ కట్టిన అక్కలిద్దరికీ కాళ్లకి సతీ సమేతంగా దండం పెట్టారు బాలయ్య. చెల్లి భువనేశ్వరిని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బాలయ్య ఎంతైనా బంధాలకి బాగా విలువ ఇస్తారంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక బాలయ్య ఎప్పటికీ బాలుడే అంటూ మురిసిపోతున్నారు. బాలయ్య కెరీర్ విషయానికొస్తే బాలయ్య ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుస విజయాలతో బాలయ్య కెరీర్ పీక్లో ఉంది. ప్రస్తుతం NBK 109 సినిమాతో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి డైరెక్షన్లో రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ విజయాలు కొట్టారు బాలయ్య. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3వ సారి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.